Good morning all of you. Today topic is main features of Java. Main features of Java. జావాలో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, ఎందువల్ల ఇది బెస్ట్ అని అనడం జరుగుతుంది, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసి కంపైలింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్. కంపైలింగ్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటింగ్ అంటే ఏంటి? ఓకే, జావా ఫ్యూచర్స్లో రెండు బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్యూచర్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ కంపైలింగ్. ఇది జావా కంపైలింగ్ అనేది బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మనం రాసిన ప్రోగ్రామ్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసి జేవిఎం ద్వారా బైట్ కోడ్లోకి కన్వర్ట్ అయిన దాన్ని ఏమవుతుందంటే మళ్ళీ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే మళ్ళీ బైట్ కోడ్ నుంచి యూజర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేస్తుంది. యూజర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయడం జరుగుతుంది. జావా హ్యాజ్ ఎ బోత్ కంపైలింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ ఫ్యూచర్స్ హ్యావింగ్ దేర్. జావా ప్రోగ్రామింగ్ ఈజ్ ద ఫస్ట్ కంపైలింగ్ ద ప్రోగ్రామింగ్ కోడ్ని కంపైల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ప్రోగ్రామ్ కంపైల్ చేసి దాన్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తుందంటే అగైన్ మళ్ళీ అది ఇంటర్ప్రెటర్లోకి చేంజ్ అవుతుంది. ఇంటర్ప్రెటర్ తీసుకుని ఆ బైట్ కోడ్ని యూజర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా యూజర్కి అర్థం అవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ. జావా ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ. ఎందుకని జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అనడం జరిగిందంటే ఇట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. It is easily transferred to another compilers. కంపైలింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఏదైనా ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనం కంపైల్ చేసుకోవచ్చు. అంటే ఓఎస్ ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా మనం ఈజీగా కంపైల్ చేయడం, రన్ చేయడం, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి జావా ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా ఎందుకని ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. కాబట్టి ఇది ఆబ్జెక్ట్స్ మీద ప్రోగ్రామ్ని రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదేమంటే ఈజీలీ ట్రాన్స్ఫర్ టు ద ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. వీ నో దట్ ఇట్ ఈజ్ ఎన్ ఎ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ ఈజ్ ఆల్ ద కోడ్ ఆఫ్ ద జావా ప్రోగ్రామ్ ఈజ్ రిటర్న్ ఇన్ టు ద క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. మనం చెప్పుకున్నాం కదా, క్లాసెస్లోని ఆబ్జెక్ట్స్లోని ఉంటుంది. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కలిపితే మనకి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆబ్జెక్ట్స్లోని క్లాసెస్లోని ఉండటం వల్ల ఈజీగా మనం కంపైల్ చేసుకోవచ్చు, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఇట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందుకనే జావా ఈజ్ ఎన్ పాపులర్ లాంగ్వేజ్ అయింది. ఇట్ ఈజ్ ఎన్ హైలీ యూస్ఫుల్ ఫర్ యూజర్ అండర్స్టూడ్ by the ప్రోగ్రామ్ కోడ్. ఎక్కువ మంది యూజర్ అండర్స్టూడ్ అంటే అందుకని ఇది యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అని కూడా అంటాం. యూజర్ ఫ్రెండ్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎన్ యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అవడం జరిగిందన్నమాట. ఇట్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ద రీయూజబిలిటీ. మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, క్లాస్లో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఈ క్లాస్లో ఆబ్జెక్ట్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ద క్లాస్లో ఆబ్జెక్ట్ని
ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని రీయూజబిలిటీ ఉంటుంది, మెయింటైనబిలిటీ ఉంటుంది. విత్ ఇన్ ద క్లాస్ ఎక్కడైనా మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ రీయూజబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి రీబూస్ట్ అంటే ఏంటి మనం ఇప్పుడే చెప్పుకున్నాం, మెయింటైనబిలిటీ అండ్ రీయూజబిలిటీ అని. రీయూజబిలిటీ మీన్స్ రీబూస్ట్ మాట. ఏదైతే ఆబ్జెక్ట్ని మనం హయ్యర్ డేటా ఏదైతే ఉందో ఆ హయ్యర్ డేటాని ఏం చేస్తాం, చిన్న చిన్న పార్ట్స్ కింద కట్ చేసుకొని ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. జావా కోడ్ ఆఫ్ ద జావా ఈజ్ రీబూస్టెడ్ అండ్ ఫస్ట్ చెక్ ద reliability and the coding for execution of the trying part converting into the byte code. దేనిలో కన్వర్ట్ అవుతుంది, ఫస్ట్ కోడ్ మనం రాసిన జావా కోడ్ దేనిలో కన్వర్ట్ అవుతుంది, బైట్ కోడ్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ బైట్ కోడ్లోకి కన్వర్ట్ అయిన డేటాని మళ్ళీ జేవిఎం దగ్గరికి వచ్చి ఈ జావా వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది, కంపైలర్కి పంపిస్తుంది. ఆ కంపైలర్ ఏం చేస్తుంది, మళ్ళీ యూజర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సిస్టమ్కి ఓన్లీ అండర్స్టాండింగ్ ఏంటి, బైట్ కోడ్ అంటే బైనరీ లాంగ్వేజ్ని మాత్రమే తీసుకుంటుందని మనం సి ప్రోగ్రామింగ్ చెప్పుకున్నప్పుడు మనకి ఫస్ట్ లాంగ్వేజెస్ స్టార్ట్ అయినప్పుడే మనము ఓన్లీ సిస్టమ్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఈజ్ అనే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. అలాగే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని ఏమంటారంటే బైనరీ లాంగ్వేజ్ అంటారు, బైనరీ లాంగ్వేజ్ అంటాం. లేకపోతే ఏమంటామంటే బైట్ కోడ్ అంటాం. ఈ బైట్ కోడ్లో కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా సిస్టమ్కి అండర్స్టాండ్ అయింది మనకు అర్థమవుతుందా, మనకి డైరెక్ట్గా అర్థమవుతుందా ఈ బైట్ కోడ్, అర్థం కాదు. ఇలా బైట్ కోడ్ మనకు అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఎగైన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఈ ఇంటర్ప్రిటర్ చేసే పని ఏంటంటే ఈ బైట్ కోడ్లో ఉన్నదాన్ని ఎగైన్ మళ్ళీ ఏం చేస్తుంది, యూజర్కి అండర్స్టాండింగ్ అయిన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమైంది, ఇది యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అర్థమైతేనే కదా దాన్ని చేయగలుగుతాం మనం. కాబట్టి ఏదైనా మనం వర్క్ చేయాలంటే అది మనకు అర్థం కావాలి. కాబట్టి ఇది రీబూస్టెడ్ అండ్ సెక్యూరిటీని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది, ద కోడ్ ఆఫ్ జావా ఈజ్ రీబూస్టెడ్ అండ్ ఫస్ట్ చెక్ ద రిలయబిలిటీ ఆఫ్ ద కోడ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ when we are trying to converting the higher data type into the lower data type. హయ్యర్ డేటా టైప్లో ఉన్న డేటాని అంతటిని ఏం చేస్తుంది, చెక్ చేసి లోయర్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసి తర్వాత చెక్ చేసిన డినామినేషన్ని కోడ్ని అగైన్ మళ్ళీ యూజర్కి అండర్స్టాండింగ్ అయ్యే కోడ్లోకి యూజర్ అర్థమయ్యే రీతిలో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే రీబూస్ట్ అంటారన్నమాట. ఉన్న డేటాని కట్ చేసి మనకు అర్థమయ్యే విధంగా చేంజ్ చేసుకోవడాన్ని రీబూస్ట్ అనడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ అంటే ఏంటి, ఓకే, మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసినప్పుడు అందరూ దాన్ని యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఆ అందరూ అనేవాళ్ళు ఎవరై ఉండాలి, అందుట్లో లాగిన్ అయిన ఉన్న వాళ్ళు కానీ లేకుంటే దానికి సబ్జెక్ట్కి ఆ ప్రోగ్రామ్కి డెవలపర్స్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద కొంచెం కమాండ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు మనం ప్రోగ్రామ్ని సెర్చ్ చేసి దానిలో ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళామమ్మా, బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంక్లో అకౌంటింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్యాంక్ కస్టమర్స్ కింద ఎలిజిబుల్ అవుతారు, అవునా. బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన లేకపోతే వేరే విషయాలు ఏమైనా తెలుసుకోవాల్సిన బ్యాంక్ సంబంధించిన ఏమైనా తెలుసుకోవాల్సిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, అవునా. ఎవరైనా వెళ్తే చెప్తారా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, చెప్పరు. అందుకనే రీబూస్ట్ మనం ఏదైతే డేటాని రీబూస్ట్ చేసామో ఆ డేటా యొక్క దానికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం. అంటే ఎప్పుడైతే డేటా కన్వర్ట్ అయిందో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి ప్రతి దానికి చెక్కింగ్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. రీబూస్ట్లో చిన్న చిన్న పార్ట్స్ కింద కట్ చేసి మనం డేటాని ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, దానికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి, జావా ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూటెడ్ డేటా జావా ఈజ్ అనే డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ కూడా ఆల్సో. డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే జావా ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్
లాంగ్వేజ్ ఆల్సో. ఎందుకని జావాని డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ ఆల్సో అన్నామంటే ఒక ప్రాజెక్ట్ మీద ఒకే పర్సన్ వర్క్ చేయాలంటే సమ్ టైప్ ఒక 10 to 15 డేస్లో వర్క్ ఫినిష్ అయిపోవాలి. మనకి 1 మెంబరే చేశారనుకోండి, అది 10 to 15 డేస్లో ఫినిష్ అవుతుందా? అవ్వదు. కానీ ఈ డిస్ట్రిబ్యూటెడ్ మెథడ్ని ఉపయోగించి మనం 10 డేస్లో వర్క్ చేయాల్సింది 1 డేలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. జావా ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ విచ్ మీన్స్ ద ప్రోగ్రామ్ ఆఫ్ జావా ఈజ్ కంపైలింగ్ one to many missions can be easily transferred to the mission to executing the another mission because faculty or working employees easily transferring to the missions and executing the another missions. So it is designed by the Java program. Distributing is designed by the Java programming. అంటే మనం ఒకే వర్క్ని ఒకరిమే చేసామనుకోండి, ఆ వర్క్ టైం ప్రాసెసింగ్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూటెడ్ మెథడ్ని యూస్ చేసి కనుక చేసినట్లయితే 10 డేస్లో చేయవలసిన వర్క్ని మనం 1 డేలోనే ఫినిష్ చేసి, అంటే నెంబర్ ఆఫ్ మిషన్స్ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుని కంపైల్ చేసి ఆ ప్రోగ్రామ్ మొత్తం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి ఫినిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి జావా ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్. ఓకేనా? స్పెషల్లీ ఇది డిజైన్డ్ బై ద ఇంటర్నెట్ యూజర్. దేన్ని యూజ్ చేసుకొని చేయగలుగుతాం జావాని? డిస్ట్రిబ్యూటింగ్ అనేది ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని చేయడం జరుగుతుందన్నమాట. స్మాల్ అండ్ సింపుల్. జావా ఈజ్ ఎ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాజ్ ఇట్ ఈజ్ కంటైనింగ్ మెనీ ఫ్యూచర్స్. ఎందుకని ఇది సింపుల్ అని అంటున్నామంటే మెనీ ఫ్యూచర్స్ని కలిగి ఉంది. ఎందుకంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ని, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీని, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ని, రీబూస్ని, సెక్యూరిటీని, డిస్ట్రిబ్యూటెడ్ని కలిగి ఉండడం వల్ల ఇది సింపుల్గాను అలాగే స్మాల్గా మనం రన్ చేయడం జరుగుతుందన్నమాట. దేనితో కంపేరింగ్ చేసుకుంటే సి అండ్ C++తో కంపేరింగ్ చేసుకుంటే జావా ఈజ్ ఎ కాంపాటబుల్. ఓకేనా? ఓకే, మనం ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. C++లో ఉన్న ఒక ఫ్యూచర్లో పాయింటర్ అనేది ఒక ఫ్యూచర్ అన్నమాట. పాయింటర్ అనే దాన్ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. కానీ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో పాయింటర్ అనే టాపిక్కే ఉండదు. దాని ప్లేస్లో వచ్చిందే మల్టీ థ్రెడింగ్, ఇన్హెరిటెన్స్ ఆర్ ఇంటరాక్టివెన్స్ అనేవి మనకి 2 టాపిక్స్ కలవడం జరుగుతుంది. ఈ టాపిక్ వల్ల ఏంటంటే లాంగ్ ప్రోగ్రామ్ని, అంటే మనం ఏదైతే బిగ్ ప్రాజెక్ట్ని కనుక తీసుకున్నాం అనుకో, స్ప్లిట్ చేసి ప్రోగ్రామ్ని మనం చేయడం వల్ల ఇట్ ఈజ్ ఎ సింపుల్ అండ్ స్మాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? జావా మనకి పాయింటర్స్ని జావా ఈజ్ నాట్ సపోర్టెడ్ బై ద పాయింటర్ టాపిక్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ద మల్టీ థ్రెడింగ్ అండ్ ఇన్హెరిటెన్స్. జావా యూజ్ మల్టీ థ్రెడింగ్ టెక్నిక్స్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద జావా ప్రోగ్రామ్ మీన్స్ మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ సబ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మనం చెప్పుకున్న మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటంటే మనం చేసే ప్రోగ్రాంలో మెయిన్ ప్రోగ్రామ్ని డివైడ్ చేసి చిన్న చిన్న పార్ట్స్ కింద చేసి ఎగ్జిక్యూట్ చేసి మనకి ఈజీగా టైం సెక్షన్ని, అంటే టైం షెడ్యూలింగ్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ ఆ చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి 1 to 2 సెకండ్స్లో ఇది ఎగ్జిక్యూట్ అయిపోవాలి అనే టైం షెడ్యూలింగ్ పెట్టుకుంటుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల విత్ ఇన్ ద టైం ప్రాసెసింగ్ టేకింగ్ అనేది తక్కువగా ఉండి మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే మనం ఒక లెంతీ ప్రోగ్రామ్ రాసినాం అనుకోండి, ఆ లెంతీ ప్రోగ్రాంలో లాస్ట్ ఎండ్ వరకు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడం అనే ప్రాసెస్ ఉండదు కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఎగ్జిక్యూట్ చేయగలం, కంపైల్ చేయగలం. కానీ మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామింగ్లో మెయిన్ ప్రోగ్రామ్ని స్ప్లిట్ చేయడం వల్ల ఏమంటే మనం ఎక్కడి వరకు ప్రోగ్రామ్ చేసామో
అక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది మేడం. ఇట్ ఈస్ ద మెయిన్ ఫ్యూచర్ ఆఫ్ జావా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్. ఇన్ని ఫ్యూచర్స్ ఉంటే ఇది డైనమికే కదా. ఓకేనా. ఫస్ట్ మనకి డైనమిక్ అని ఎప్పుడు అంటాం, ఇది సెక్యూరిటీని మెయింటైన్ చేయగలుగుతుంది. ఫస్ట్ మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ని, టెక్నిక్ని యూజ్ చేయడం వల్ల ప్రోగ్రామ్ని ఎంతవరకు చేసామో అంతవరకు ఏం చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం, రన్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇట్ ఈజ్ ఎ డైనమికల్ కోడింగ్ టెక్నిక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పోర్టబిలిటీ. ఈజీగా మనకి ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా రన్ చేసుకోగలుగుతున్నాం. పోర్టబిలిటీ మీన్స్ ఏంటంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా రన్ చేసుకోగలుగుతున్నాం. మెమొరీ స్పేస్ అనేది మన తక్కువ మెమరీ స్పేస్లోనే మనం దీన్ని 32 ఇంచెస్లోని 32 బిట్స్ ఆఫ్ డేటాతోనే దీన్ని రన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ద పోర్టబిలిటీ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ C++ and C source of coding slightly different between the Java programming because of there is a platform implementing ఇది object oriented program is a platform implementing programming because it is a primitive data types and mission independent for the platform implementing arithmetic operations. ఎందుకని ప్లాట్ఫామ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే అప్పటికప్పుడు డేటా టైప్, ఇప్పుడు మనం C++ కానీ తీసుకున్నట్లయితే డేటా టైప్స్ని ఇంటర్ని డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ 32 బిట్ ఆఫ్ డేటా లేకపోతే 4 బిట్స్ ఆఫ్ డేటా మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటుంది, ఈ స్పేస్ని ఆక్యుపై చేసేస్తుంది. అవునా. కానీ ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ని తీసుకుంటుంది. అంటే ఈ కోడింగ్ అయిపోయిన తర్వాత మనం ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఈ గ్యాప్ మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు. అందుకని దీన్ని ఏమన్నా రీబూస్ట్ కూడా అనుకున్నాం, ఏందాడ రీయూజబిలిటీ అనుకున్నాం. కాబట్టి ఇట్ ఈజ్ ఎన్ పోర్టబిలిటీ ఆల్సో. హయ్యర్ పర్ఫార్మెన్స్, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఎన్ హయ్యర్ పర్ఫార్మెన్స్. జావా ప్రోగ్రామింగ్ ఈజ్ ఎన్ కంపేరింగ్ టు పోర్టబిలిటీ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అండ్ mediating by the byte coding to the virtual defencing by the user understanding code. That's why it is a platform higher performance and it works on the JVI execution. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే JVI ఎగ్జిక్యూషన్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి జావా ఈజ్ అనే మెయిన్ హయ్యర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ అనే మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ జావా. ఓకే ఈ ఫ్యూచర్స్ ఆఫ్ జావాలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, లేకుంటే మీకు ఏమైనా అర్థం కాకపోయినా సరే నాకు మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.